Calculate the moment of resistance of T-beam with the following data. Width of flange 800 mm, thickness of flange 110 mm, effective depth 600 mm, area of steel 2500 mm square. Take concrete grade as M20 and steel of grade as Fe 415. ఇక్కడ T-beamలో moment of resistance క్యాలిక్యులేట్ చేయాలి. ఇచ్చిన డేటా ఏంటంటే విడ్త్ ఆఫ్ ఫ్లాంజ్ T-beam మనం డ్రా చేస్తే ఇలా ఉన్నప్పుడు విడ్త్ ఆఫ్ ది ఫ్లాంజ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నదాన్ని విడ్త్ ఆఫ్ ఫ్లాంజ్ అంటాము. అది B(F) ఎంత ఇచ్చారంటే 800 mm ఇచ్చారు. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్, ఈ థిక్నెస్ ఆర్ డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ అని కూడా అంటాము. ఇది D(F) 110 mm ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్త్, ఎక్కడైతే మనము టెన్షన్ స్టీల్ ప్రొవైడ్ చేస్తామో ఆ సెంటర్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్కు టాప్ ఆఫ్ బీమ్కు మధ్యలో ఉండే డెప్త్ని మనము ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. స్మాల్ డీతో చూస్తాం. ఇది 600 mm ఇచ్చారు. ఏరియా ఆఫ్ స్టీల్, ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఏరియా ఆఫ్ స్టీల్ AST అది 2500 mm square ఇచ్చారు. గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M20, గ్రేడ్ ఆఫ్ స్టీలు Fe 415 ఇచ్చారు. ఈ డేటా నుంచి Fe 415 స్టీల్కు Fi వాల్యూ 415 Nm/mm² తీసుకుంటాము. M20 గ్రేడ్ కాంక్రీట్కు FCK 20 Nm/mm² తీసుకుంటాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయాలి టాప్ ఆఫ్ T-beam నుంచి. దానికోసం మనము ఫస్ట్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ విత్ ఇన్ ది ఫ్లాంజ్లోనే ఉంది అనుకుని అజ్యూమ్ చేసుకుంటాము. అంటే ఈ డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ కన్నా తక్కువగానే ఉంది అనుకుని అజ్యూమ్ చేసుకొని మనం కంప్రెసివ్ ఫోర్స్కు టెన్షన్ ఫోర్స్కు ఈక్వేట్ చేస్తాము. దాని ప్రకారము కంప్రెషన్ ఫోర్స్ వచ్చేసి 0.36 FCK ఇంటూ BXU ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ ఫోర్సు 0.87 Fi ఇంటూ AST. ఇందులో మనకు ఉన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే FCK 20, విడ్త్ ఆఫ్ ఫ్లాంజ్ 800 mm, Fi 415, AST 2500. ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ 156.7 mm వస్తుంది. ఇప్పుడు వచ్చిన న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ను డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్కు కంపేర్ చేస్తే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అనేది థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్ ఆర్ డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ కన్నా ఎక్కువగా ఉంది. అంటే న్యూట్రల్ యాక్సిస్ అనేది వెబ్లో ఉంటుందన్నమాట. ఇది 156.7, యాక్చువల్ డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ 110 mm మాత్రమే ఉంది. ఎప్పుడైతే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ కన్నా ఎక్కువగా ఉంటుందో DF/D రేషియో క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు రెండు కేసులు ఉంటాయి. ఇందులో ఒకటి DF/D లెస్ దాన్ ఈక్వల్ టు 0.2 అయితే ఒక కేసు, గ్రేటర్ దాన్ 0.2 అయితే ఇంకో కేసు ప్రకారం మనము ఈ టోటల్ T-beamని డివైడ్ చేస్తాము. దీని ప్రకారము DF/D క్యాలిక్యులేట్ చేస్తే D(F) అంటే థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్ 110 mm, D అంటే ఎఫెక్టివ్ డెప్త్ 600 mm. దీని ప్రకారం ఈ రేషియో 0.18 వస్తుంది. అంటే ఇది 0.2 కన్నా తక్కువగా ఉంది. కాబట్టి ఈ ఎంటైర్ T-beamని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ వెబ్ పోర్షన్, వెబ్ విడ్త్ B(W) ఇస్ ద విడ్త్ ఆఫ్ ద వెబ్ అండ్ ఎఫెక్టివ్ డెప్త్. ఈ పోర్షన్ అంతా ఒక పార్ట్గా డివైడ్ చేస్తాం. సెకండ్ పోర్షన్ ఏంటంటే ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాంజ్ ఏదైతే ఉందో ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాంజ్ ఏంటంటే BW ఇక్కడ వచ్చేసింది. రిమైనింగ్ పోర్షన్ ఇది, ఈ పోర్షను BF మైనస్ BW అవుతుంది. ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు పోర్షన్ల విడ్త్ వచ్చేసి BF మైనస్ BW అవుతుంది. ఒక్కో పార్ట్గా డివైడ్ చేస్తే BF మైనస్ BW/2 అవుతుంది అనమాట. దీని ప్రకారం నెక్స్ట్ క్యాల్కులేషన్ అనేది చేయాలి. ఇప్పుడు యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఎంత ఉందో కనుక్కోవాలి. ఫస్ట్ అజ్యూమ్ చేసుకున్నాము న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ విత్ ఇన్ ఫ్లాంజ్లోనే ఉంటుందని. ఇప్పుడు ఎగ్జాక్ట్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ కనుక్కున్నాం కాబట్టి ఆ కేసు ప్రకారం DF/D లెస్ దాన్ 0.2 కేసును మనం ఇక్కడ అప్లై చేయాలి. దాని ప్రకారం మనము కంప్రెషన్ ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ ఈక్వేట్ చేస్తే కంప్రెషన్ ఫోర్స్ చూడండి, ఇప్పుడు DF/D లెస్ దాన్ 0.2 కాబట్టి ఈ కేసు ప్రకారము ఈ కంప్రెషన్ ఫోర్స్ అనేది 2 పార్ట్స్గా ఉంటుంది. ఫస్ట్ది ఏంటంటే 0.36 FCK ఇంటూ B, ఇక్కడ B అంటే విడ్త్ ఆఫ్ ద వెబ్ ఇంటూ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్.
ప్లస్ ఇంకో ఫోర్త్ ఇదేంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ ఫ్లాంజ్ ఉంది కదా, దాని యొక్క కంప్రెషన్, అక్కడ డెవలప్ అయ్యే కంప్రెషన్ ఫోర్స్. దాని ప్రకారం 0.45 FCK స్ట్రెస్. ఏరియా వచ్చేసి ఈ ప్రొజెక్షన్ ఎంత ఉందంటే BF మైనస్ BW, ఏ థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్ ఎంతలో ఉందంటే డెప్త్ ఆఫ్ ఫ్లాంజ్ ఆర్ థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్లో ఉంది DF. ఇది కంప్రెషన్ ఫోర్సు మొత్తంగా తీసుకుంటాము. దీన్ని టెన్షన్ ఫోర్సు యాజ్ ఇట్ ఈస్గా 0.87 FI AST ఉంటుంది కాబట్టి దీనికి ఈక్వేట్ చేస్తాం. దీని ప్రకారము ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఎంత వస్తుందంటే 188.72 mm వస్తుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఎగ్జాక్ట్ న్యూట్రల్ యాక్సిస్ వచ్చింది కాబట్టి, ఎగ్జాక్ట్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ క్యాలిక్యులేట్ చేస్తే Fe415 స్టీల్కు XU మ్యాక్సిమము 0.48 టైమ్స్ D. దీని ప్రకారము 288 mm వస్తుంది. ఇప్పుడు XU మ్యాక్సిమంతో కంపేర్ చేస్తే XU మ్యాక్సిమం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇది అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్గా తీసుకుంటాం అనమాట. ఇప్పుడు అండర్ రీఇన్ఫోర్స్డ్ సెక్షన్ వచ్చాక మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈ కేటగిరీకి సంబంధించి ఫార్ములా రాస్తాం. దీని ప్రకారం మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏంటంటే కంప్రెసివ్ ఫోర్స్ ఇంటూ లీవర్ ఆర్మ్. ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం, C1 ప్లస్ C2. C1 అంటే 0.36 FCK BW ఇంటూ XU, లీవర్ ఆర్మ్ D మైనస్ 0.42 XU, ప్లస్ C2 వచ్చేసి 0.45 FCK B(F minus B(W) into DF into lever arm D minus 0.5 times D(F). ఇందులో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే FCK 20, width of web 300, యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ 188.72, D ఎఫెక్టివ్ డెప్త్ 600 mm, యాక్చువల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ 188.72, తర్వాత FCK 20, width of flange 800 minus width of web 300. ఇది ప్రొజెక్టెడ్ ఫ్లాంజ్ విడ్త్ అనమాట. DF అంటే థిక్నెస్ ఆఫ్ ఫ్లాంజ్ 110 mm, తర్వాత D ఎఫెక్టివ్ డెప్త్ 600, DF 110. ఇక్కడ హాఫ్ DF అంటే 110/2, DF/2 కూడా రాసుకోవచ్చు. దీని ప్రకారము మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 482.045 ఇంటూ 10⁶ Newton mm వస్తుంది. దీన్ని మనము కిలో న్యూటన్ మీటర్గా కన్వర్ట్ చేయాలన్నప్పుడు కిలో న్యూటన్ చేయాలంటే 1/1000 వేస్తాము. అట్లే ఎంఎంని మీటర్గా కన్వర్ట్ చేయాలంటే 1/1000తో మల్టిప్లై చేస్తే అప్పుడు కిలో న్యూటన్ మీటర్లు వస్తుంది. ఈ 10⁶ డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్న వాల్యూస్ క్యాన్సిల్ అయితే మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ 482.045 కిలో న్యూటన్ మీటర్ వస్తుందన్నమాట.